పెద్దపల్లి జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. గత 2 రోజుల నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. హై టెంపరేచర్స్ నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లాను రెడ్ జోన్గా ప్రకటించింది. రామగుండం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. పూర్తి వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. జనం బెంబేలెత్తిపోతున్నారు. గత 2 రోజుల నుండి కూడా సాధారణం కంటే కూడా తీవ్ర స్థాయిలో కూడా 45, 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనమంతా కూడా ఇళ్లకే పరిమితమవుతున్నారు. బయటికి రావాలంటేనే కూడా బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అటు వాతావరణ శాఖ కూడా గడిచిన 2 రోజులతో పాటుగా కూడా మరో 4 రోజులు కూడా అతి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న కూడా చాలా చోట్ల కూడా 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలకైతే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి జిల్లాను కూడా రెడ్ జోన్లో నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్నాం. రామగుండం కూడా ఒక అగ్నిగుండాన్ని కూడా తలపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న కూడా ఇక్కడ 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు అలాగే రేపు ఎల్లుండి కూడా మరో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా అయితే రెడ్ జోన్లో కొనసాగుతుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అలాగే నిపుణులు వైద్యులంతా కూడా ప్రజలను అయితే హెచ్చరిస్తున్నారు. ప్రజలైతే అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్నాం. రామగుండం ఒక అగ్ని గుండాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు. ఇదంతా కూడా ఉదయం ఎంతో రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ఎండ తీవ్రతకైతే జనమంతా కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు. అత్యవసర పనులు ఉన్నటువంటి వారు తప్ప కూడా బయటికి రావాలంటే జనమైతే సాహసించడం లేదు. అంతేకాకుండా ఈ యొక్క ఎండ తీవ్రతలు మరొక 4 రోజులు కూడా భారీ ఎత్తున ఉండే నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ అయితే ప్రజలంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఈ యొక్క సమయంలో బయటికి రాకుండా మేలంటూ కూడా వారు చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైనా అత్యవసర పనుల మీద బయటికి వస్తే కనుక ఉదయం 10 గంటల లోపే పనులు పూర్తి చేసుకునే విధంగా చూసుకోవాలి తప్ప 10 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దంటూ కూడా అటు వాతావరణ శాఖ కావచ్చు, అటు నిపుణులు కావచ్చు, వైద్యులు కావచ్చు హెచ్చరిస్తున్నారు. అయితే ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటికి రావాల్సిన అవసరం తప్పనిసరి అయితే కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి. తలపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండ తీవ్రత పడదు. ముఖ్యంగా వడదెబ్బకు గురై చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వడదెబ్బకు గురి కాకుండా కూడా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించుకోవాలంటూ కూడా అటు నిపుణులు వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఒకవేళ బయటికి వస్తే తలపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండ తీవ్రత తలగకుండా గొడుగులను ఉపయోగించడం కానీ, నెత్తికి క్యాపులు పెట్టుకోవడం కానీ, రుమాలు చుట్టుకోవడం కానీ, కర్చీఫ్లు కట్టుకోవడం కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా వెంట తప్పనిసరిగా కూడా నీటిని క్యారీ చేయాలి. అలాగే కొబ్బరి బోండాలు కావచ్చు, శీతల పానీయాలు కావచ్చు, నీళ్ళు, మజ్జిగ లాంటి శీతల పానీయాలు కూడా వెంట తెచ్చుకోవాలి. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా దగ్గర ఉంచుకోవడం కూడా చాలా ఉత్తమం అంటూ కూడా అటు వైద్యులు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ రామగుండం అంటేనే ఒక పారిశ్రామిక ప్రాంతం. అన్ని ప్రాంతాల కంటే కూడా మరొక 2 డిగ్రీలు ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతం అయితే రామగుండం అయితే అగ్నిగుండాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ భూగర్భ గనులు ఉంటాయి. భూమి లోపల బొగ్గు నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి బొగ్గు నిక్షేపాల కారణంగా కూడా భూమి నుండి కూడా మరి కాస్త ఉష్ణోగ్రతలు సాధారణ ప్రాంతాల కంటే కూడా మరింత ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైన్లు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ నుండి కూడా గాల్లో కూడా చాలా వేడి తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రామగుండంలో కూడా ముఖ్యంగా కార్మికులు, సింగరేణి కార్మికులు కావచ్చు, అలాగే ఎన్టీపీసీ, బసంత్ నగర్, ఆర్ఎఫ్సిఎల్ వంటి కర్మాగారాల్లో కూడా నిత్యం వేలాది మంది కార్మికులు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు. కాబట్టి ఇక్కడ రామగుండంలో కార్మిక క్షేత్రమైనటువంటి రామగుండం ఒక అగ్నిగుండాన్ని అయితే తలపిస్తుంది. అక్కడ కార్మికులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సింగరేణిలో కూడా పని స్థలాల వద్ద కూడా కొన్ని చలవ పందిళ్ళు, కొన్ని నీటి వసతులు కూడా మరిన్ని ఎక్కువ కూడా పెంచినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క నేపథ్యంలో కూడా కొన్ని షిఫ్ట్లలో కూడా మార్పులు కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ యొక్క రామగుండం అయితే ఒక రణరంగంగా మారింది, అగ్నిగుండంగా మారిందని చెప్పవచ్చు. సాధారణం కంటే కూడా మరో 2 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఇక్కడ రామగుండంలో కనిపిస్తున్నాయి. మొత్తానికైతే రామగుండం అయితే ఒక అగ్నిగుండంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు మరొక 4 రోజులు కూడా భారీగా ఉండనున్న నేపథ్యంలో నిన్న 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యం ఈ యొక్క భారీ నుంచి అతి భారీ ఉష్ణోగ్రతలు కాబట్టి ఈ యొక్క ఉష్ణోగ్రతలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ఆరోగ్యవంతులైనా కూడా అనారోగ్య గురి కాక తప్పదు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క ఎండల నేపథ్యం మరొక 4 రోజుల పాటు కూడా ఉదయం 10 గంటల నుండి
సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ల నుండి బయటికి ఎట్టి పరిస్థితులు కూడా రావద్దు. ఒకవేళ అత్యవసరం రాక తప్పని పరిస్థితులు ఉంటే కనుక ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూనే బయటికి రావాలి తప్ప బయటికి ఎవరు రావద్దంటూ కూడా అటు వాతావరణ శాఖ ఇటు వైద్యులు అలాగే నిపుణులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం నుండి.